బ్రో బిగ్ బాస్ ఎలా ఉంది బ్రో? బిగ్ బాస్ ఫస్ట్లో ఉన్న ఊపు అయితే లేదు. ఫస్ట్ వీక్ చాలా డల్గా అనిపించింది. కొంచెం వీక్ పెరుగుతున్న కొద్దిగా ఇంప్రూవ్ అవుతున్నది, కానీ ఫస్ట్లో ఉన్న క్రేజ్ లాస్ట్ సీజన్ 7 ప్రళయ్ ప్రశాంత్ ఉన్నప్పుడు క్రేజ్ అయితే ఇంకా రాలేదు, రీచ్ అవ్వలేదు. మరి అది లోపల ఉన్న కంటెస్టెంట్ కంటే ఎక్కువ బిగ్ బాస్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. వచ్చే సీజన్ కూడా 9 కూడా ఇలాగే ఉంటుందని చెప్పి ఎవరు చూడరు. మ్యాక్సిమం తెలియని వాళ్ళే ఉన్నారు అందులో. ఆ బేబీలో ఉన్న సీత, విష్ణుప్రియ ఒక్కరిద్దరు మాత్రమే తెలుసు. అందరూ మొత్తం సీరియల్ ఎవరు చూస్తారు? సీరియల్ ఓన్లీ ఇంటికాడ కూర్చున్న ఫ్యామిలీ మాత్రం, లేడీస్ మాత్రమే చూస్తారు. మిగతా వాళ్ళు ఎవరు చూస్తారు? వాళ్ళందరూ నోటేయడానికి కన్నడ బ్యాచ్ని పెట్టేశారు. కన్నడ తెలుగు అనే ఫీలింగ్ కలుగుతుంది. ఎంతసేపు ఆంగ్లం మాట్లాడుకుంటూ పోతున్నారు. ఫస్ట్ వీక్ అదే అయింది, సెకండ్ వీక్లో తిట్టాడు ఎవరు నాగార్జున గారు కూడా, అంతా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారని చెప్పేసి. అయినా కానీ మళ్ళీ అదే కొద్దిగా సీరియస్ అయ్యి గొడవ అయిందంటే కదా తెలుగు మర్చిపోతున్నారు. వాళ్ళ లాంగ్వేజ్ ఏందో, వాళ్ళ మాతృభాష ఏందో టోటల్ మర్చిపోతున్నారు. ఆంగ్లంలో తిట్టుకోవటం అది ఇది ఆ సందర్భంలో వచ్చిన ఎఫర్ట్స్ కూడా వాడుతున్నారు దారుణంగా. మరి అంత దారుణంగా వాడాల్సిన అవసరం ఉంది. ఎంత వార్నింగ్ ఇచ్చినా కానీ ఇంగ్లీష్ మాత్రం మర్చిపోలేరు వాళ్ళు. అది మాత్రం క్లియర్గా తప్పైంది. నెక్స్ట్ ఫుడ్ గేమ్లో బిర్యానీ తీసుకొచ్చి పెట్టారు. అంతంత ఫుడ్ ఎవరు తింటాడు ఆయన? అసలు దమాకు పని చేస్తుందా మీకు? ఎవడైనా తింటాడా? ఏ పర్సన్ అయినా తినగలుగుతాడా? ఒక ముగ్గురు ముగ్గురు పెట్టేసి ఎవరు ఫాస్ట్గా తింటే వాళ్ళు, ఎవరు తొందరగా తింటే వాళ్ళు అని చెప్పేసి వాళ్ళకి విన్నర్ అనే ఛాన్స్ ఇచ్చేసి, ఒక ఎవరు ఎంట్రీ కార్డు బయట కార్డు ఎంట్రీ పెట్టినాక వాళ్ళొక మంచి మైనస్ అయ్యే ఛాన్స్ పాపం దాంట్లో ఓడిపోయారు. నబిల్ ట్రై చేశాడు. స్టార్టర్స్ తీరేసరికి నోరంతా మండిపోయింది, దోలు తీరిపోయింది, పక్కన తప్పుకున్నాడు. ఇంకా మిగతా సరే మీరు తర్వాత వాళ్ళని తినమని చెప్పాడు. వాళ్ళు ఇంకా అసలు తిండి లేదు, మాకు బిర్యానీ ఎప్పుడు దొరకలేనట్టుగా ఇట్లా తింటారు, పిక్చర్ లెక్క తింటున్నారు. మరీ దారుణంగా ఉంది. ఆ గేమ్ ఓడిపోయారు. అంత పెట్టి ఒక్కరిని తినడం కూడా కరెక్ట్ కాదు. నెక్స్ట్ 2 టీములు డివైడ్ అయినాయి. ఫస్ట్ ఏమనుకున్నారు, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ 12 వస్తున్నాయని, కానీ అందరం టీముగా ఆడాలి, హోమ్ లాగా ఆడాలి అనుకున్నారు. మళ్ళీ అక్కడ టీమ్ వైడ్ డివైడ్ చేసుకున్నారు. హోమ్ లాగా ఆడితే మన టీం మైనస్ అర్థమో, దాంట్లో నబిల్ గడ్ గట్టిగా ఉన్నాడు, వాని పక్క చూసేద్దాం అని చెప్పేసి అన్ఫేర్ అనమాట. అసలు వాని పక్క చూసేయడం అనేది అన్ఫేర్. వీళ్ళ టీంలోనేమో నిఖిల్ టీంలోనేమో మణికంఠ సరిగా ఆడలేడు, ఫిజికల్ కాబట్టి స్టాండర్డ్గా లేదని చెప్పేసి ఎవరు ఆడలేడు అని బిగ్ బాస్ అడిగిన సందర్భంలో, నాగార్జున గారు అడిగిన సందర్భంలో మణికంఠను పక్క పెట్టాను. ఎందుకంటే డల్గా ఉంటాడు కాబట్టి. ఇక్కడ నిఖిల్ గట్టిగా ఉన్నాడు. సో మళ్ళీ మనకు అంటే టీం వైజ్ మనమే గెలవాలి, హోమ్ వైజ్ మనమే గెలవాలనే దురుద్దేశం ఉన్నది. నబిల్ని తీయడైతే కరెక్ట్ కాదు. నిఖిల్ కూడా ఆ సోనియా మధ్యలో నలిగిపోతున్నాడు. పృథ్వీ వీళ్ళిద్దరిని అయితే తొక్కి పడేస్తుంది. అసలు ఆమె ఏమనుకుంటుందేమో, నేను వీళ్ళందరినీ కంట్రోల్లో పెడుతున్నా, నా టీం కంట్రోల్లో పెడుతున్నా, టాప్లోకి నేనే వెళ్తానా ఏమనుకుంటుంది. బయట వీడియోలు లేడీస్ అమ్మాయిలు వీడియోలు చేసి పెడుతున్నారు. సోనియాని తొందరగా పంపించేద్దాం అది నీకు మైనస్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మరోడు నిఖిల్ కూడా ఆమె వల్ల అసలు మెల్లగా ఆయన ఆట కూడా అనేది డౌన్ పడిపోతున్నాయి. నీకు మైనస్ అది. నిఖిల్ ఒక్కసారి నువ్వు కూడా ఆలోచించు. ఇంతకుముందు సోనియాకి పోయి చీఫ్గా ఎలా అయితే ఏదో రెడ్ యాపిల్ గుడ్ ఏదో ఇచ్చేసి ఆమె ఇచ్చావు కదా. సో అదే ఉద్దేశంతో ఆమె వల్ల నీకు మైనస్ అవుతుందని ఆలోచించి ఆమెను పక్కన దోసేసుకుంటే నీకు బెటర్ అవుతుంది. ఆమె చెప్పిన వాటిని అనుకున్నావు అనుకో, నువ్వు డౌన్ అయిపోతావు. ఆల్రెడీ గేమ్ ప్రకారం చూసుకుంటే నువ్వు టాప్లో ఉన్నావు, ఫిజికల్గా కూడా మంచిగా ఆడుతున్నావు, మంచిగా వెళ్తున్నావు. కానీ సోనియా వల్ల ప్రతి మాట వినుకుంటూ పోయినట్టు నువ్వు మైనస్ అయ్యే ఛాన్స్ ఉంది. విష్ణుప్రియ కూడా కొంచెం కన్నింగ్గా అనిపిస్తుంది అక్కడక్కడ. ఈ వీక్ ఎవరు ఎలిమినేషన్ అవుతారు అనుకుంటారు? ఈ వీక్ ఆదిత్య కానీ, నైనిక కానీ, లేదంటే సోనియాకి లేడీస్ వీడియో చేసి పెడుతున్నారంటే సోనియాని బయటకు పంపించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. నెక్స్ట్ మణికంఠ కూడా ఉన్నాడు. పృథ్వీ అయితే కొంచెం ఫిజికల్గా గట్టిగా ఉన్నాడు కాబట్టి ఉంచొచ్చేమో అనే ఫీలింగ్ అవుతున్నది. పృథ్వీ పట్ల పోకపోవచ్చు. ఇద్దరు వెళ్ళిపోవాలనుకుంటే ఎవరిని వెళ్ళిపోవాలనుకుంటారు? ఇద్దరు వెళ్ళిపోవాలనుకుంటే ఆదిత్య గారు పోతే మంచిదే. ఎందుకంటే ఆయన కొంచెం ఎప్పుడన్నా ఎమోషన్ వచ్చి ఆవేశంగా ఆడాల్సిన సందర్భం ఏంటంటే ఆయాసం వచ్చేసింది. సో ఆయనకు ఫిజికల్గా కాదు, హెల్త్ పరంగా కూడా ఎఫెక్ట్ పడొచ్చే ఛాన్సెస్ ఉంది. సో ఆయన పోయి జాగ్రత్తగా తప్పుకుంటేనే మంచిది. ఒకవేళ నార్మల్గా మనం హెల్మెట్ చేసినా బెటర్. ఎందుకంటే ఆయన ఆరోగ్యం బాగుండాలి. ఫ్యూచర్లో డైరెక్టర్ అవుతానంటుండో, స్టోరీలు స్క్రిప్ట్లు ప్రిపేర్ చేసుకుంటా ఆయన బయటకు వెళ్తే మంచిది. నెక్స్ట్ ఇటు నుంచి మణికంఠ పోతే బాగానే ఉంటుంది అనిపిస్తుంది. ఎంతసేపు వాడు ఏడుస్తున్నాడు పాపం, అది కరెక్ట్ కాదు. ఎవడో ఏదో అంటే నువ్వు మొగాడు కాదు, వాడిని అబ్బాయిలాగా చూడకండి అన్నందుకు నువ్వు ఫీల్ అయ్యి ఏ టైప్లో రివెంజ్ తీసుకోవాలి, నేను మగ అని నిరూపించుకోవాలి. కానీ ఏడుస్తున్నావు పక్కకి వెళ్ళి, మైక్ తీసి పడేస్తే బిగ్ బాస్ నిన్ను బండ బుద్ధులు తిడతాడు. శనివారం ఆదివారం నీకు దోలు తీరిపోతుంది నాగార్జున గారి చేతిలో. అరే బాబు, మీకేమన్నా లోపల ఇబ్బంది అనిపిస్తే మీరు గేమ్ టఫ్గా అడిగి నిరూపించుకోవాలి. మీరు చేసే పనులు మాకు నచ్చకపోతే మేము తిడతాం, మిమ్మల్ని తిడతాము, బిగ్ బాస్ కూడా తిడతాం. మాకు ఇలా కావాలని మాకు ఆప్షన్ ఉన్నది. ఎందుకంటే మేము అభిమానించే వాళ్ళం, అభిమానం కాబట్టి. మీరు చేస్తే పక్క దోషిస్తారు. లాస్ట్ వీక్ మనం ఎవరు నవీన్ పక్క దోషిస్తారు కదా బిగ్ బాస్ని తిడితే. సో అలాగైతే మీరు తిట్టకూడదు, మేము తిట్టాలి, అభిమానం తిట్టాలి, ప్రేక్షకులు తిట్టాలి. బిగ్ బాస్ నచ్చమైన బిగ్ బాస్ కూడా తిడతాం, నాగార్జున గారు కూడా తిడతాం, లోపల మిమ్మల్ని కూడా తిడతాం. అది మేము చేస్తే బాగుంటుంది, మీరు చేస్తే బాగోదు. తోసి బయట పెడతారు, గేట్ ఓపెన్ చేస్తారు, దొబ్బేరు అంటారు. ఇంకా కావాలంటే ఎఫర్ట్స్ కూడా వాడతారు. ఈసారి బిగ్ బాస్ టైటిల్ ఎవరికి వస్తే బాగుంటుంది? నిఖిల్ అయితే పర్ఫెక్ట్గానే ఉన్నాడు. సో ఇంకా అంతకంటే మించిన స్టాండర్డ్ అయితే ఎవరు లేరు కాబట్టి నిఖిల్ ఆడాలి. కానీ సోనియా మాట నుంచి ఆమె చెర నుంచి పక్క తప్పుకుంటే
నిఖిల్ ఖచ్చితంగా గెలుస్తాడు, ఆయన గెలవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటివరకు అయితే పర్ఫెక్ట్గా అనిపించింది. అక్కడక్కడ కొంచెం కన్నింగ్ ఆడుతున్నా, నబిల్ లాంటి పక్కకు పెట్టినా నిఖిల్ టాప్లో ఉన్నాడు. సో నిఖిలే గెలవాలి. ఓకే బ్రో, థ్యాంక్ యూ. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.